వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను వరుణ్. ఏదైతే 20వ తారీఖున పార్లమెంటరీ ముట్టడి ఏదైతే సీజేపీ పార్టీ అదేవిధంగా విద్యార్థులు యావత్తు భారతదేశ విద్యార్థులు ఏదైతే చేపట్టారో దీని మీద చాలా వరకు కూడా లాఠీ చార్జీలు జరిగినాయి. ఆ వీడియోలు కూడా పూర్తిగా దేశవ్యాప్తంగా వైరల్ అవ్వడం జరిగింది. సో ఇదే నేపథ్యంలోనే ఇప్పుడు దీని మీద సుప్రీంకోర్టులో కేసు విచారణ జరుగుతూ ఉంది. సో లాఠీ చార్జ్ జరిగిన నేపథ్యం అదేవిధంగా పోలీసుల తీరు ఈ రెండింటి మీద కూడా వాదనోపవాదనలు జరిగినాయి. అయితే దీని మీద పోలీసుల బల ప్రయోగం మీద ఈ యొక్క కేసు వాదనలు జరిగినప్పుడు కూడా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సిజే కొంత కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే పోలీసులను ఉద్దేశించి ప్రముఖంగా అంటే పోలీసులకి ఇలా ఒక ప్రొటెస్ట్‌కి వెళ్తున్నారు, లేదంటే అక్కడ విద్యార్థులు కొన్ని వేల మంది వస్తున్నారని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఎందుకు వాళ్ళకి ప్రొటెక్షన్ కల్పించలేకపోయింది? ఎందుకు వాళ్ళకి ఈ యొక్క సెల్ఫ్ డిఫెన్స్‌గా చేసుకునే యొక్క హెల్మెట్స్ ఎందుకు ఇవ్వలేకపోయింది? అదేవిధంగా వాళ్ళకి ముఖ్యంగా ఏదైతే వస్త్రాలుగా భావిస్తూ ఉంటారో అంటే వాళ్ళకి పైన ఇవి ఉంటాయి కదా! సో అలాంటివి కూడా ఎందుకు ఇవ్వలేకపోయింది? మొత్తం మీద ఎందుకు పోలీసుల పక్షాన కేంద్రం ఈ వైఖరిని అనుసరించింది? అదేవిధంగా ఇంతమంది జనాలు క్రౌడ్ వస్తున్నారు, ఇది బాగా దేశవ్యాప్తంగా కొంత విజృంభించే అవకాశాలు ఉన్నాయి అని ఆల్రెడీ కూడా అంచనాలో ఉన్నప్పుడు దీన్ని ఎందుకు వెనకడుగు వేయాల్సి వచ్చింది? ఎందుకు దీన్ని ఇలాంటి ఒక అలసత్వంగా ఎందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంది అనేది కూడా ఇక్కడ పాయింట్ రేస్ చేసింది. సో అంటే పోలీసులకు కల్పించాల్సిన ఒక ప్రొటెక్షన్ ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేకపోయింది అనేది ఇక్కడ పోలీసుల తరపు నుంచి ఒకలాగా వినిపించింది. ఇక అదేవిధంగా వచ్చేసరికి ప్రజల పక్షాన విద్యార్థుల పక్షాన సీజేపీ పార్టీ పక్షాన్ని చూసుకున్నట్లయితే భారతదేశంలో రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ ప్రకారము ఎవరైనా కానీ తమ హక్కును తెలిపే అవకాశం ఉంది. పోలీసులు అలా కొట్టకూడదు, పోలీసులు అలా కొట్టకుండా ఉండాల్సింది. అసలు ఎందుకు ఇదంతా కూడా పోలీసులు ఈ రకంగా వాళ్ళు వ్యవహరించాల్సి వచ్చిందో మాకు ఒక నివేదికనివ్వాలంటూ కూడా కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఒక విచారణ జరుగుతున్న క్రమంలో ఒక నివేదికను ఇవ్వాలంటూ కూడా వాళ్ళకి సిఫార్సు చేయడం జరిగింది. ఈ కేసు విచారణ రేపటికి మళ్ళీ వాయిదా వేస్తున్నాము, రేపు పూర్తిగా విచారిస్తామంటూ కూడా ఇటు చెప్పడం జరిగింది. సో అంటే మొత్తం మీద ఇటు పోలీసుల వైఖరి అదేవిధంగా ప్రజల పక్షాన రెండింటిని కూడా ఎత్తి చూపుతూ ఇక్కడ సిజేఐ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా యొక్క న్యాయమూర్తి అయిన సూర్యకాంత్ ఇక్కడ పేర్కొనడం జరిగింది. మొత్తం మీద వచ్చేసరికి అంటే ఒక రకంగా చూసుకున్నట్లయితే ఇటు ప్రజల పక్షాన ఇటు కేంద్ర ప్రభుత్వం పక్షాన ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఈ వైఖరి ఇటు పోలీసులను పెట్టి ఈ రకంగా వ్యవహరించింది? అదేవిధంగా పోలీసులు ఎందుకు అలా కొట్టారు? సో అంటే పోలీసులను కూడా కొట్టారు కదా అంటే పోలీసులు కొడుతున్నప్పుడు లేదంటే పోలీసులకి కొడుతున్నారని తెలిసినప్పుడు కొంత ప్రొటెక్షన్ కేంద్ర ప్రభుత్వం ఎందుకు విఫలమైంది అక్కడ ఇవ్వటంలో? అక్కడంతా క్రౌడ్ వస్తూ ఉన్నారు, అక్కడ వ్యతిరేకంగా ఉంది కాబట్టి కదా అక్కడ ప్రొటెక్షన్ చేస్తూ ఉన్నారు. సో ప్రొటెక్ట్ చేసేటప్పుడు ఈ ప్రొటెక్షన్స్ వాళ్ళకి ఇవ్వాలి కదా, వాళ్ళకి ఎందుకు ఇవ్వలేకపోయిందంటూ కూడా ఇక్కడ సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా వారించింది అన్నట్లు మనకు తెలుస్తుంది. ఇక అదేవిధంగా ప్రజల పక్షాన్ని కూడా మనం చూసుకున్నట్లయితే ఇందాక మనం మాట్లాడుకున్నట్లు ఏదైతే ఉందో అంటే రాజ్యాంగం ప్రకారం ఎవరన్నా ఇక్కడ వాళ్ళ హక్కుని తెలిపే అవకాశం ఉంటుంది భారతదేశం ప్రకారము, భారత రాజ్యాంగం ప్రకారము. బట్ వాళ్ళ ఆ యొక్క హక్కును హరించే హరించే హక్కు ఎవరికి కూడా లేదు. రాజ్యాంగబద్ధంగా ఎవరు ఎప్పుడు ఎలా అయినా కానీ ప్రొటెక్ట్ వాళ్ళ యొక్క నిరసన తెలపొచ్చు. వాళ్ళు నిరసన తెలిపి వాళ్ళు తమ దాన్ని ఏ విధంగా వ్యక్తపరచుకోవాలన్నారు, వాళ్ళ భావ ప్రకటన హక్కును కూడా స్వేచ్ఛగా వాళ్ళు ఇక్కడ చెప్పుకునే అవకాశం ఉంటుంది. దాన్ని ఎవరు కూడా హక్కును హరించాల్సిన అవసరం లేదు. హక్కు కూడా ఎవరికి లేదు కూడా ఇక్కడ ఎవరి హక్కును హరించే హక్కు. విద్యార్థుల పక్షానికి వచ్చేసరికి వాళ్ళు వాళ్ళ యొక్క నినాదం ఏంటో అది కూడా పూర్తిగా తెలుసుకోవాలంటూ కూడా ఇక్కడ సుప్రీంకోర్టు చెప్పడం చూస్తాను. సో ఈ కేసును రేపటికి వాయిదా వేయడం జరిగింది. సో చూద్దాం ఏమవుతుంటుందో రేపు వరకు కూడా మనం చూడాలి. కెమెరామెన్ సన్నీతో ఆంధ్రప్రభ నుంచి వరుణ్, హైదరాబాద్.